ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అనేది చంద్రబాబు పాలసీ. తనకు అవసరం ఉంటే మస్తు బుద్గరిస్తాడు, అవసరం తీరినాక కూరల కరివేపాకు లెక్క తీసి అవతల పడేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకొని అటెంకా ఆయనకు పొగబెట్టిర్రు. అగో గా ముచ్చట మీదనే కొడాలి నాని సార్ మాట్లాడిండు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా 10 మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం. అవును సార్, జూనియర్ ఎన్టీఆర్ పేరు చెవుల వడంగానే చంద్రబాబు గజ్జును అణుకుతాడు. ఎన్టీఆర్ కి నిజమైనటువంటి అభిమాని గాని వారసుడు గాని ఉంటే తెలుగుదేశం పార్టీకి గాని చంద్రబాబు నాయుడు గాని ఎట్టి పరిస్థితులను మద్దతు తెలపరు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు తొక్కేసిరు సార్? ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని తుంగలో తొక్కుతారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని అధికారం మీద కూర్చోబెడతారు. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం చేయాలి సార్? ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి. అసలు టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు రావాలంటే ఏం చేయాలి? ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి రావాలంటే చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి లాస్ట్ కు అదే అవుతుంది కావచ్చు. ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని, ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ పెదవులే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి కాళ్ళు పట్టుకొని ఆయనతో గుంజుతారు సార్ వాళ్ళు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తా ఉంటారు. ఎందుకు సార్ జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళకి అంత కోపం? కుక్కగాడికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి పెద్ద ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన మోసానికి గట్లనే చేయాలి. ఎన్టీఆర్ అభిమానులు కూడా తయారున్నారు.